ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గారు చేశారు, ఎక్స్ట్రీమ్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ ఇన్ని రోజులకి ఆ క్యారెక్టర్ గుర్తు చేసుకుంటాం మనము. ఆయన ది బెస్ట్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అది ఓబుల్ రెడ్డి అనేది. ఆ క్యారెక్టర్కి ముందు మీరు ప్రకాష్ రాజ్ గారిని అనుకున్నారు, ఆయన ఏదో సంథింగ్ ఏదో బిజీ టైంలో ఒక టైంలో బిజీగా ఉంటే మీరు గోపీచంద్ గారిని కూడా అప్రోచ్ చేయాలని విన్నాను నేను. అది అంటే నేను అప్రోచ్ అవ్వడం కాదు, నాకు కూడా ఎప్పుడు మహేష్ భూమిక ఎలాగో ప్రకాష్ రెడ్డి ఓబుల్ రెడ్డి అనేది ఫిక్స్డ్ ఓకే నా కథలో నేను రాసుకుంటున్నప్పుడే. సో నాకు తనకు కూడా ఆల్టర్నేటివ్ లేడు. ఓకే కాకపోతే ఆ మధ్యలో కొన్ని ప్రకాష్ రాజ్తో కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు జరిగాయి ఛాంబర్లో. ఓకే సో తనని పెట్టుకోకూడదు అన్నట్టు ఇలా ఆ టైంలో ఒకటి ఏవో ఉంది కొన్ని కదా ఆయన మీద. ఒకటి రెండు వచ్చాయి. వచ్చినప్పుడు అంటే ప్రాజెక్టు మళ్ళీ షెడ్యూల్ దెబ్బతింటుంది, నేనేమో వెయిట్ చేద్దాం సార్ ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు అని అన్నాను. బట్ రాజు గారు కొంచెం లేదు, మనం మరీ దెబ్బ అయిపోతామో, ఎందుకన్నా మంచిది ఆప్షనల్గా ఒకళ్ళని అనుకుంటే బెటర్ కదా అని ఆయన పిలిపించారు గోపీచంద్. ఓకే సో అప్పుడు గోపీచంద్ ఆయన వచ్చారు, కలిశారు, అదే చూడటం జరిగింది. బట్ ఒక ఆప్షన్గా ఆయన రాజుగారు ఉంటే బెటర్ అని చెప్పి అలాగా అనుకోవడం జరిగింది. బట్ ఈలోగా ప్రకాష్ రాజు కూడా తెలిసి ఓకే ఇది అసలు నా క్యారెక్టర్ కూడా ఓబుల్ రెడ్డి గారు ఎవడో, వాడు చేయాల్సింది ప్రకాష్ రాజే, వేరే ఎవడో కాదని చెప్పి తన ఛాంబర్లో విషయాలన్నీ తనే సెటిల్ సెటిల్ చేసుకొని వచ్చేయడం జరిగింది.